రైట్. ఏదైతే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి ప్రతి శుక్రవారం ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వేలాది మంది భక్తులు అయితే వస్తున్నారు. అసలు ఈ భక్తులు కూడా అడుగుతున్నారు మనల్ని, అసలు ఈ బాల ఉగ్ర నరసింహస్వామి ఎక్కడ వెలిచాడు, అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి అంటూ కూడా మనకి చాలామంది మనతో సంప్రదించినట్టుగా తెలిసింది. అయితే ఏదైతే ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి చాలామంది మాకు రూట్ తెలీదు, ఎలా వెళ్ళాలి, అసలు బాల ఉగ్ర నరసింహస్వామి దర్శించుకోవాలంటే ఆ ఎర్రవరం ఎలా వెళ్ళాలి, బస్సులు ఉంటాయా లేకపోతే ఆటోలో వెళ్ళాలా, ఎలా వెళ్ళాలంటూ కూడా చాలామంది మనం సంప్రదించడం జరిగింది. అయితే ఏం లేదండి, హైదరాబాద్ నుంచి ఎర్రవరం మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే విజయవాడ నాన్ స్టాప్ బస్సులు అయితే ఉంటాయి. ఆ బస్సులు మనం ఎక్కినట్లయితే సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి. మా అయితే 320 నుంచి 350 వరకు అయితే టికెట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి కోదాడ 4 రోడ్ల వై జంక్షన్ దిగిన తర్వాత కోదాడ నుంచి ఎర్రవరం మా అయితే ఒక 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అసలు ఇంతవరకు కోదాడలో ఎర్రవరం అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు కోదాడకి చాలామంది ఆటోలు కూడా అక్కడ పెరగడం జరిగింది. అయితే ఈ కోదాడ 4 రోడ్ల జంక్షన్ దగ్గర దిగిన తర్వాత ఎర్రవరం మా అయితే 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ కోదాడ 4 రోడ్ల జంక్షన్ తిరిగిన తర్వాత మీరు ఆటో ఎక్కినట్లయితే మా అయితే 20 to 25 మినిట్స్ అయితే టైం పడుతుంది. కాకపోతే ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని శుక్రవారం మాత్రం మీరు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినట్లయితే దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. నాకు తెలిసినంత మటుకు అయితే మీరు ఈవినింగ్ టైంలో శుక్రవారం బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినట్లయితే మీకు దర్శనం కూడా బాగా జరగడం జరుగుతుంది. మిగతా రోజుల్లో కూడా వెళ్ళినట్లయితే ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని మీరు అనుకున్న కోరికలు కూడా దగ్గర నుండి శుక్రవారం మాత్రం ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఇరు రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. ఏదైతే ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని మీరు దర్శించుకోవాలనుకుంటున్నారో, మీ కోరికలు నెరవేరాలనుకుంటున్నారో, అది దూలగుట్టపై ఉన్న బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకుని మీ కోరికలు నెరవేర్చుకోండి. విజయవాడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు, విజయవాడ బస్ స్టాప్ దగ్గర మనం బస్సు ఎక్కినట్లయితే ఏదైతే హైదరాబాద్ బస్సులు ఎక్కినట్లయితే నాన్ స్టాప్ బస్సు ఎక్కినట్లయితే కోదాడ 4 రోడ్ల వై జంక్షన్ దగ్గర మనం దిగుతాము. ఈ విజయవాడ నుంచి కోదాడ కూడా 120 నుంచి 150 వరకు బస్ ఛార్జ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ కోదాడ 4 రోడ్ల జంక్షన్ దిగిన తర్వాత ఎర్రవరం, ఒకప్పుడు ఎర్రవరం అంటే ఎవరికి తెలిసేది కాదు. ఎర్రవరానికి ఒక ఆటో కానీ ఒక బస్సు కానీ ఏమి ఉండేది కాదు. ఈరోజు ఎర్రవరం అంటే ఈ బాల ఉగ్ర నరసింహస్వామి వెళ్ళడం వల్ల ఇంత ప్రజాదరణ పొందుతుంది. అయితే ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి కోదాడ నుంచి ఎర్రవరం ఆటోలు అయితే ఉంటాయి. మా అయితే కోదాడ నుంచి 10 to 12 కిలోమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. అసలు కోదాడ నుంచి ఎర్రవరం మనం ఆటోలో వెళ్ళినట్లయితే ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ ఎర్రవరం ఏదైతే బాల ఉగ్ర నరసింహస్వామి దూలగుట్టపై ఉన్నాడో ఆ దూలగుట్టపై వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చుకోండి. తప్పకుండా ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని నెరవేరుస్తారంటూ కూడా అక్కడ ఉన్న ఆలయ కమిటీ, ఆలయ పూజారి కూడా చెప్తున్నారు. అయితే ఎర్రవరం ఊరు చుట్టూ వాకులు బోర్డులు పెట్టి మేము వాకులు చెప్తాము, మీ కోరికలు నెరవేరుస్తామంటూ కూడా డబ్బులు తీసుకుని వాకులు అయితే చాలామంది చెప్తున్నారు. అవి అయితే మీరు అయితే నమ్మవద్దు. ఖచ్చితంగా ఏదైతే దూలగుట్టపై ఉన్నాడో ఆ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకుని మీ కోరికలు ఏదైతే మాటలు రాని వాళ్ళు మాటలు రావాలనుకుంటున్నారో, సంతానం లేని వారు సంతానం కలగాలనుకుంటున్నారో, అదేవిధంగా మీకు ఏ కోరిక ఉన్నా ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని కోరుకుని దర్శనం చేసుకుని మీ కోరికలు నెరవేర్చుకోండి. అదేవిధంగా ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి శుక్రవారం ఎక్కువ రష్ ఉంటుంది. ఎందుకంటే ఇంత ప్రజాదరణ పొందిన ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి శుక్రవారం మాత్రం కొంచెం ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి 4 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. నాకు తెలిసినంత మట్టుకైతే మీరు శుక్రవారం తప్ప మిగతా వారాల్లో వెళ్తే కొంచెం బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి తక్కువ టైం అయితే పడుతుంది. మీరు అనుకున్న కోరికలు కూడా కొంచెం నెరవేర్చుకున్నట్లు కూడా అవుతుంది. అయితే ఈ బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి ప్రతి శుక్రవారం 4 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. కాబట్టి మీరు
శుక్రవారం అయితే ఎర్లీ మార్నింగ్ అన్నా వెళ్ళండి, లేకపోతే మిగతా వారాల్లో కూడా వెళ్ళి బాలగురు నరసింహస్వామిని దర్శించుకోండి. కాకపోతే అక్కడున్న ఆలయ కమిటీ కానీ, ఆలయ పూజారి కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 3 శుక్రవారాలు లేకపోతే 5 శుక్రవారాలు వస్తే వచ్చిన మీరు కోరుకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలు బాలగురు నరసింహస్వామి తప్పకుండా నెరవేరుస్తారంటూ కూడా అక్కడ ఆలయ కమిటీ, ఆలయ పూజారులు కూడా చెప్తున్నారు. ఇది అసల విజయవాడ నుంచి ఎర్రవరం ఎలా వెళ్ళాలంటూ కూడా మనం చెప్పినట్లయితే, ఏదైతే ఈ బాలగురు నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత చాలామంది మనతో భక్తులైతే చెప్పడం జరిగింది, మా పిల్లవాడికి మాటలు రాకపోతే మాటలు వచ్చినాయి, ఈ బాలగురు నరసింహస్వామిని మేము 5 శుక్రవారాలు దర్శనం చేసుకున్నాము. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ దేవుడు. బాలగురు నరసింహస్వామి ఏమి కోరుకుంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తారంటూ కూడా మన దగ్గరికి చాలామంది ఈహా టీవీ దగ్గరికి వచ్చి మా పిల్లవాడికి మాటలు వచ్చినాయి, మా పిల్లకి పెళ్ళి కాకపోతే ఇక్కడికి వచ్చి మేము 3 శుక్రవారాలు తిరిగాము. 3 శుక్రవారాలు తిరిగిన తర్వాత బాలగురు నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లి సంబంధం కూడా కుదిరింది. అదేవిధంగా మాకు చాలామంది మా దగ్గర డబ్బులు తీసుకుని ఏదైతే బ్యాంకుల్లో కానీ లేకపోతే ఇతర బిజినెస్ వ్యాపారాల్లో మా దగ్గర చాలామంది డబ్బులు తీసుకుని కూడా ఎగ్గొట్టిన సమయంలో కూడా ఈరోజు బాలగురు నరసింహస్వామిని మేము దర్శించుకున్న తర్వాత మాకు ఆ మనీ కూడా వెనక రావడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా అక్కడికి వచ్చిన భక్తులు అయితే చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. అయితే చాలామందికి ఇక్కడ బాలగురు నరసింహస్వామి ఎందుకు ఇంత ప్రజాదరణ పొందుతుందంటే, ఎక్కువ మాటలు రాని వాళ్ళకి మాత్రం మాటలు అయితే తప్పకుండా వస్తాయి. అదేవిధంగా ఏదైతే సంతానం లేదు, మాకు సంతానం కలగాలంటూ కూడా చాలామంది భక్తులు అయితే అవుతున్నారు. మనతో కూడా చెప్పడం జరిగింది, మాకు సంతానం కలిగింది ఈ బాలగురు నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత అంటూ కూడా మనతో చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ఆలయ కమిటీ కానీ, ఆలయ పూజారులు కూడా ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఈ దూలగుట్టపై వెలిసాడో బాలగురు నరసింహస్వామిని ఇక్కడికి వచ్చే మాత్రం మీరు దర్శించుకోండి. ఊరు చుట్టూ చాలామంది వాకులు పెట్టి, బోర్డులు పెట్టి, మేము బాలగురు నరసింహస్వామి అంటూ మేము వాకులు చెప్తాము, మీ కోరికలు నెరవేరుస్తాం అంటూ కూడా చాలామంది బోర్డులు పెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఏదైతే దూలగుట్టపై వెలిసాడో ఆ బాలగురు నరసింహస్వామిని దర్శించుకుని మీ కోరికలు నెరవేర్చుకోవాలంటూ కూడా అక్కడున్న ఆలయ కమిటీ అయితే చెప్తుంది. చూద్దాం మనం ఎంత ఆదరణ పొందుతున్న బాలగురు నరసింహస్వామి అయితే ప్రతి ఒక్క భక్తుడు కోరికలు తప్పకుండా నెరవేరుస్తారంటూ కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రతి ఒక్కరు ఈ బాలగురు నరసింహస్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా ఈహా టీవీ అయితే కోరుకుంటుంది.